వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్గు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. ఏంటంటే కాశీ, అయోధ్య, పూరి భారత్ గౌరవ యాత్ర అనేది ఇది ఒక స్పెషల్ ట్రైన్ పెట్టారు కదా! ఇది కాశీ, అయోధ్యకి వెళ్తుంది. దీని యొక్క ప్యాకేజ్ డీటెయిల్స్ అనేది నేను మీకు క్లియర్‌గా ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. దీంట్లో మీకు తెలుస్తది. ఈ ట్రిప్ ఎలా సాగుతుంది అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. సికింద్రాబాద్ నుంచెళ్ళి ఈ యొక్క ట్రైన్ స్టార్ట్ అవుతది. భారత్ గౌరవ యాత్ర అని. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. మీరు గనుక భారత్ గౌరవ యాత్రలో ప్రయాణిస్తే నా వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎలా ఎళ్ళాలి? ఏంటిది? వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా తెలిసిపోతది. మొత్తం వీడియో చూడండి. థాంక్ యూ. ఇక్కడ చూడండి మన సన్నాయి బృందం టీం వచ్చేసింది. మన యాత్రికులందరికీ స్వాగతం పలకటానికి భారత్ గౌరవ యాత్ర ట్రైన్లో ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. ఇక్కడ చూడండి మన ఐఆర్సిటీసీ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు మన ప్యాసింజర్స్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి ఏ కోచ్ వచ్చింది, ఏ సీట్ నెంబర్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇలా బొట్టు పెట్టేసి తులసిమాల వేసి ఇక్కడ ప్యాసింజర్లందరికీ భారత్ గౌరవ యాత్రలో ప్రయాణించే వాళ్ళందరికీ ఇలా వెల్కమ్ చెప్తూ స్వాగతిస్తారు. ఇదిగో చూడండి మన భారత్ గౌరవ యాత్ర ట్రైన్ వచ్చేసింది. దీన్ని ఎంత చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారో మీరే చూడండి. ప్రతి యాత్రకి ఇలాగే ట్రైన్ని డెకరేషన్ చేసి పంపిస్తాము. ఇక్కడ కనబడుతున్నారు చూడండి, వీళ్ళంతా మా ఐఆర్సిటీసీ మేనేజర్స్. ఇక్కడ మన ట్రైన్ బయలుదేరే ముందు ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు. సంతోషంగా అందరూ వెళ్ళి రావాలని చెప్పేసి హ్యాపీగా గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మా మేనేజర్ గారు ప్యాసింజర్స్తోనే రిబ్బన్ కట్ చేయిస్తున్నారు. ఇక్కడ కనబడుతున్నారు చూడండి, వీళ్ళంతా మన ఐఆర్సిటీసీ మేనేజ్మెంట్ స్టాఫ్. మా ఐఆర్సిటీసీ మేనేజర్ గారు ప్యాసింజర్స్కి ఇలా బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. మా మేనేజర్ గారు ఇలా ప్యాసింజర్స్కి వెల్కమ్ కిట్ ఇచ్చేసేసి హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పేసి గ్రీటింగ్స్ ఇస్తున్నారు. యాత్రికులందరికీ ఇలా వెల్కమ్ కిట్ ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు ఈ యాత్ర. నా పేరు విద్యాసాగర్. ప్రస్తుతానికి నేను B2కి ఎస్కార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోయింది. మన ఐఆర్సిటీసీ స్టాఫ్ మేనేజ్మెంట్ అందరూ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇప్పుడు మన కోచ్ B2కి వచ్చేసాము. మన B2 కోచ్లో సికింద్రాబాద్లో ఎంతమంది ఎక్కారు, నెక్స్ట్ స్టేషన్లో ఎంతమంది ఎక్కుతున్నారు అనేది డీటెయిల్గా వాళ్ళ ఆధార్ కార్డు చూసి వెరిఫై చేసుకోవాలి. మన ట్రైన్లో అన్ని కోచెస్లో ఇలా భజన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కోచ్లో 2 సీసీ కెమెరాలు ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ చివరొకటి, మళ్ళీ నా వెనకాల చివరిలో ఒకటి. ఈ 2 సీసీ కెమెరాలు మానిటర్ చేయడానికి మన ఐఆర్సిటీసీ స్టాఫ్ B3 కోచ్లో ఉంటారు. మనతో పాటు మేనేజర్స్, 2-3 మేనేజర్స్ ట్రైన్లోనే ప్రయాణిస్తారు. ఈ యాత్ర మొత్తం అయిపోయేంత వరకు మనతోనే ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు దగ్గరుండి మరీ చూసుకుంటారు. ఏసీ కోచ్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇలా బెడ్షీట్, పిల్లో, బ్లాంకెట్ దీంట్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఇక్కడ మాకు మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు ఇలా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మా మేనేజర్ రఫీ గారు మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్యాసింజర్స్తో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది. డైలీ 2 to 3 మీటింగ్స్ ఉంటాయి మాకు. ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు ఇలా ఐడి కార్డ్స్ ఇస్తారు. ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ ఇలా ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ప్యాసింజర్స్కి ఇవ్వాలి. ట్రిప్ అయిపోయేంత వరకు ఈ ఐడి కార్డ్ మీ దగ్గరే ఉంటుంది. ఇలా మైక్లో ప్రతి ఒక్క కోచ్లో వినపడటానికి అనౌన్స్ చేస్తూ ఉంటారు టూర్ ప్లానింగ్ గురించి. ఇప్పుడు హిందీలో చెప్తున్నారు, తర్వాత తెలుగులో చెప్తారు. क्योंकि हम और आप सभी जो 10 ఆన్లైన్ టికెట్ బుకింగ్ కి గ్రూప్ లో లింక్ షేర్ చేశాము. ప్రతి ఒక్కరూ దాన్ని చెక్ చేసుకోండి. మనం పూరి వచ్చేసాము. ఇక్కడ నాకు ఇచ్చిన హోటల్ వచ్చేసేసి తారా హోటల్. ఈ తారా హోటల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ రిసెప్షన్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగో చూడండి, ఇలా మనకి ఫ్యామిలీకి ఇలా రూమ్స్ ఇస్తారు. ఇలా నీట్గా ఉంటాయి. మన హోటల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం టెంపుల్కి వెళ్ళే దారిలో కాస్త దూరం నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అని ఉంటుంది.
మ్యూజికల్ ఫౌంటైన్ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా మీరు పూరికి వచ్చిన తర్వాత మీకు ఒక అరగంట అలా టైం ఉన్నా కానీ ప్రశాంతంగా ఈ మ్యూజికల్ ఫౌంటైన్ రావచ్చు. ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇదంతా చుట్టుపక్కల ఉంటుంది స్క్వేర్ షేప్లో. ఇక్కడ గుడిని చూడండి, ఇక్కడ పూజ కూడా జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఇక్కడ ఉండి అక్కడ హారతి చూడొచ్చు. ప్రశాంతంగా ఇక్కడ ఉంటే చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పూరి వస్తే కంపల్సరీ విజిట్ చేయండి మ్యూజికల్ ఫౌంటైన్. థ్యాంక్ యూ. అక్కడ నుంచి నేను పూరి బీచ్కి బయలుదేరిపోయాను. పూరి బీచ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. బీచ్ చూడాలనుకున్న వాళ్ళు సాయంత్రం సమయంలోనే 7 గంటల లోపే బీచ్ చూసేయండి. చీకటి అయితే తర్వాత బీచ్ క్లోజ్ అయిపోతుంది, తర్వాత మీరు చూడలేరు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒంటెలు కనబడుతున్నాయి కదా, ఈ ఒంటెలు కానీ ఇక్కడ గుర్రాలు రైడ్ వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లల్ని రైడ్ తీసుకెళ్తారు. ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పూరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీతోని ఇలా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే హోటల్లో ఫ్రెష్ అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళి మీరు మ్యూజికల్ ఫౌంటైన్ వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసి అక్కడ నుంచి ఇలా బీచ్కి వచ్చేయండి. బీచ్కి వచ్చేయగానే ఇక్కడ ఫ్యామిలీతో సరదాగా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి 7 వరకు మీరు హోటల్ ఫుడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి. ఫుడ్ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ డిన్నర్ చేసిన తర్వాత 8 కల్లా మీరు టెంపుల్కి స్టార్ట్ అవుతే టెంపుల్లో ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. సో 8 కల్లా వెళ్ళినా కానీ మీరు 10-11 వరకు మళ్ళీ దర్శనం చేసుకొని హోటల్కి వచ్చేస్తారు. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు పూరిలో ఉన్న ప్లేసెస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేయగలుగుతారు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఇలా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకొని దాని పరంగా మీరు వెళ్ళండి. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి రిక్షా, ఈ రిక్షా ద్వారానే మేము గుడికి వెళ్ళాము. ప్రస్తుతానికి ఇక్కడ ఆటోలు అనేది వెళ్ళటానికి లేదు, ఇక్కడ రథాలు చేస్తున్నారు, రథయాత్ర సమయం కాబట్టి. ఇక్కడ చూడండి 3 రథాలు ఉన్నాయి. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర 3 రథాలు ఉన్నాయి. ఈ 3 రథాలు చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఈ రథయాత్ర సమయంలో చాలా లక్షల మంది జనాలు వస్తుంటారు. ఈ రథాలన్నీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి గుండిచ్చే వరకు రథాలు తీసుకొని వెళ్తారు. నేను రాత్రి పూట పూరి జగన్నాథ్ దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నాతో పాటు మా యాత్రికులు కూడా వచ్చారు. ఇదిగో చూడండి, చూపిస్తాను. దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఇలా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. ఇక్కడ 8 గంటల వరకు దర్శనం చేసుకొని మేము ఇక్కడ మళ్ళీ ఫుడ్ పాయింట్ లొకేషన్కి వచ్చాము. ఇదిగో చూడండి కనబడుతుంది కదా, దీంట్లోనే మాకు ఫుడ్ పెడతారు. సో ఈ ఫుడ్ పాయింట్ లొకేషన్ వచ్చేసి డీటెయిల్గా మీ గ్రూప్లో పెడతారు. సో ఇలా నీట్గా మా యొక్క ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళందరూ నీట్గా ఇలా డ్రెస్ చేసుకొని అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు మనం ఇక్కడ బస్సెస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ గుండిచ్చా అని లొకేషన్. ఈ లొకేషన్లో బస్సెస్ ఉంటాయి. మీకు ఇచ్చిన హోటల్స్ అన్నీ చెక్అవుట్ చేసుకొని ఈ లొకేషన్కి వస్తే ఇక్కడ ఉన్న బస్సుల ద్వారా మనం అందరం కోనార్క్ సన్ టెంపుల్ బయలుదేరుతాము. ఇదిగో చూడండి, ఇలా బస్సు స్టిక్కర్ ద్వారా ఉంటుంది. ఏ బస్సు ఎక్కాలి ఏంటి అనేది మీకు మీ ఎస్కార్ట్ చెప్తూ ఉంటారు. ఈ బస్సుల ద్వారా మనం అందరం కోనార్క్ సన్ టెంపుల్ బయలుదేరాలి. కోనార్క్ సన్ టెంపుల్ మనకి ఎంట్రీ టికెట్ ఒక్కరికి వచ్చేసేసి అడల్ట్ వచ్చి 40 రూపీస్, చైల్డ్ వచ్చేసేసి 20 రూపీస్ అలా ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. లింక్ అనేది మీకు గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాము. సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళి మన కోనార్క్ సన్ టెంపుల్ యొక్క చరిత్రను చూడాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఎక్కువ మంది ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము ఆల్రెడీ మీకు లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారానే ఆన్లైన్లో తీసుకోవాలి. సో అలా తీసుకోవడం ద్వారా తొందరగా వెళ్ళి రావడం జరుగుతుంది. పదండి మన కోనార్క్ సన్ టెంపుల్ చరిత్ర తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం ఒడిశా రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాత కోనార్క్ సూర్య దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని క్రీస్తుశక 13వ శతాబ్దంలో తూర్పు గంగ రాజవంశానికి చెందిన రాజు నరసింహదేవుడు మొదటివారు నిర్మించారు. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంలో గుర్తింపు పొందింది. కోనార్క్ ఆలయం ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. ఇందులో 24 అద్భుతమైన రాతి చక్రాలు, 7 గుర్రాలు శిల్పాలు ఉన్నాయి. ఇవి కాలచక్రం, నెలలు మరియు వారంలో రోజువారీగా ప్రతీకాలుగా భావిస్తారు. ఈ ఆలయంలోని శిల్పకళ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దేవతలు, విగ్రహాలు, నృత్యాలు, భంగిమలు, అప్పటి ప్రజలు జీవన విధానాన్ని ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడినాయి. కోనార్క్ సూర్య దేవాలయం భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళా కట్టడాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు, భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉదయించే సూర్యుని తొలి కిరణాలు ఆలయంలోని నేరుగా ప్రవేశించేలా అద్భుతంగా రూపకల్పన చేశారు. ప్రస్తుతం ప్రధాన గర్భగుడి లేకపోయినా నాట్యం మండపం, జగమోహన మండపం, అద్భుతమైన శిల్పాలు నేటికి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కోనార్క్ అనే పేరు కూడా ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది. కోన అంటే మూల లేదా కోణం, ఆర్క్ అంటే సూర్యుడు. ఈ 2 పదాలను కలిసి కోనార్క్ అనే పేరు ఏర్పడింది. ఇది మన కోనార్క్ యొక్క విశిష్టత. ఇదిగో చూడండి, ఈ టెంపుల్ యొక్క రథంపైనే ఉంటుంది అని అంటారు కదా. 24 చక్రాలు ఈ గుడి చుట్టూరుగా ఉంటాయి. పురాతన కాలంలో విగ్రహాలను ఎలా చెక్కారనేది మీరు వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కోనార్క్ నుండి బయలుదేరుతున్నాము. అలా బయటికి రాగానే ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. అలాగే షాపింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎక్కడైతే దింపారో అక్కడికి వస్తే బస్సులు ఉంటాయి. మీకు కేటాయించిన బస్సు నంబర్ ద్వారా మీరు ఆ బస్సులో ఎక్కితే ఆ బస్సులో ఎక్కేసి మనం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకుంటాము. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి మన నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి మనం బయలుదేరిపోతాము. ఇదిగో చూడండి, భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం మన సీట్లలో మన బోగీలోకి వెళ్ళాలి. మన కోచ్లో అందరు వచ్చేసిన తర్వాత అప్పుడు మీకు భోజనం స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు మనం మధుపూర్ జంక్షన్ చేరుకున్నాము. పూరి, కోనార్క్ ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బైద్యనాథ్ దర్శనం చేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళటానికి ఈ మధుపూర్ జంక్షన్ నుంచి వెళ్ళి మనకి బస్సుల ద్వారా తీసుకెళ్తారు. ఇదిగో చూడండి, మన IRCTC యాత్రికులు అందరూ వస్తున్నారు కదా. మీకు కేటాయించిన బస్సులలో మీరు ఎక్కాలి. అవన్నీ మీకు గ్రూప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత ఇలా బస్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా బస్సెస్. ఏ బస్సులో ఎక్కాలనేది బస్సుకి స్టిక్కరింగ్ ఉంటుంది. మీరు ఏ బస్సులో ఎక్కాలి అనేది మీకు ఎస్కార్ట్ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీరు ఆ స్టిక్కర్ని గుర్తుపట్టుకొని అదే బస్సులో ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత మనం బైద్యనాథ్కి ప్రయాణం సాగిస్తాము. జగన్నాథ్ భగవానికి, కాశీ విశ్వనాథ్ భగవానికి, బాబా बैजनाथ धाम की, गंगा मैया की, हर हर महादेव, जय जय श्री राम. మన బైద్యనాథ్ టెంపుల్ వెళ్ళటానికి సుమారుగా 1.5 గంట సమయం పడుతుంది. ఇలా బస్సుల ద్వారా తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీకు హోటల్ రూమ్స్ కేటాయిస్తారు మీరు ఫ్రెష్ అవ్వటానికి. చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి దర్శనానికి బయలుదేరుతారు. ఈ కోనేరుకి చాలా చరిత్ర ఉంది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం వచ్చేసాము లోపలికి, బైద్యనాథ్ టెంపుల్ లోపలికి. ఇక్కడ లోపల 21 గుడిలు ఉంటాయి లోపల.
మనకి బైద్యనాథ్ దేవుడి దర్శనం చేసుకోవడానికి సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మనకి దర్శనానికి వెళ్ళటానికి విఐపి టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. విఐపి టికెట్ యొక్క ఛార్జ్ వచ్చి 300 రూపాయలు. సో 300 రూపాయల టికెట్ తీసుకున్న సుమారుగా 5 గంటల సమయం పట్టింది. ఆ విఐపి టికెట్స్ మీకు టెంపుల్ లోపలైనా దొరుకుతాయి, మనకు హోటల్ దగ్గర అక్కడైనా దొరుకుతాయి. ఇక లోపల మనకి దర్శనానికి వెళ్ళే దారిలో లోపల వెళ్ళిన తర్వాత ఒక చిన్న బావి కనబడుతుంది. ఈ బావిలో అందరూ చిల్లర వేస్తూ దీన్ని దర్శిస్తారు. ఇక్కడ మా ఐఆర్సిటీసీ మన యాత్రికులు అందరూ వచ్చారు, వాళ్ళని తీసుకొని మేము దర్శనానికి వచ్చాము. ఇక్కడ చూడండి మీరు ఎంత పెద్ద లైన్ ఉందనేది మీకు తెలుస్తుంది. ఇదిగో చూడండి ఇలా లైనింగ్ ఇంత పెద్దగా ఉంటుంది. సో మాకు సుమారుగా 5 గంటల సమయం పట్టింది. జనరల్ కాకుండా మేము విఐపిలో వచ్చినా కానీ ఇంత పెద్ద లైన్ ఉంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ అది శివుడిది, ఇది పార్వతీదేవిది విగ్రహాలు ఉంటాయి అక్కడ టెంపుల్ లోపల. ఇక్కడ ఇంకా చిన్న బావి కనబడుతుంది చూడండి. ఈ బావికి చాలా పురాణాల ప్రకారం రావణుడు పరమశివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలో దేవతలు అనుగ్రహంతో ఏర్పడిన పవిత్ర జలాలను ఈ బావి ఏర్పడిందని ఒక విశ్వాసం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ బావిని నీటిని దర్శించి పవిత్రంగా భావించి పూజలో ఉపయోగిస్తారు. ఇక్కడ కనబడుతున్నారు చూడండి మన టెంపుల్ పైన మన అయ్యగారు. ఇక్కడ ఎర్రగా కనబడుతున్న దారాలు ఏమిటి అంటే ఇక్కడ శివుడికి పార్వతికి మధ్యలో ఈ దారం కడుతూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంట భార్యాభర్తల బంధం బలంగా ఉండాలని, ఇలా శివపార్వతుల కలిసి ఉండాలని చెప్పేసి ఇలా శివుడి నుంచి పార్వతి వరకు ఇలా దారంని కడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి చూపిస్తున్నాను మన 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇదిగో చూడండి మన లోపల శివుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇందాక చెప్పాను కదా పార్వతీదేవి అని, ఇదిగో చూడండి ఇక్కడ పార్వతీదేవి దగ్గర ఎలా ఉంది అనేది. ఈ 2 దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి బస్సుల ద్వారా మనని మన స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి మనం కాశీకి బయలుదేరుతాం. ఇక ఇలా అందరు ట్రైన్లో వచ్చిన తర్వాత అందరికీ భోజనం పెడతాము. భోజనం పెట్టిన తర్వాత మరుసటి రోజు మనం ఎక్కడ వెళ్ళవలసింది ఏంటి అనేది డీటెయిల్గా ఇలా మా ఎస్కార్ట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను మా కోచ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా మీ కోచ్లో కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ వరకే బస్సెస్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆటోలు వెళ్ళే వాళ్ళు ఆటోలు వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళండి. ఆ చౌకఘాట్లో వెళ్ళిన తర్వాత మనము ఇటు టెంపుల్ వెళ్ళే వాళ్ళు టెంపుల్ చూసుకోండి. మళ్ళీ మీ అన్నపూర్ణాదేవి కవర్ చేసుకున్న తర్వాత 6:30కి హారతి ఉంటుంది. హారతి ఈజీ ఒక 1 అవర్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ టైం, కానీ ఈజీ ఒక 40 మినిట్స్ వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది హారతి దగ్గరకు వచ్చేసి హారతి చూసుకొని మళ్ళీ చౌకఘాట్ దగ్గరకు వస్తే మన బస్సులు ఉంటాయి. మన బస్సులో రేపు రాత్రి ఫుడ్ పాయింట్కి తీసుకొస్తారు. ఫుడ్ పాయింట్లో డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మనం రూమ్స్కి వెళ్ళిపోవాలి. ఇది ఈ రోజు రేపు ప్లానింగ్. ఎల్లుండి మరుసటి రోజు మళ్ళీ రూమ్స్ మార్నింగ్ 6-7 వరకు చెక్అవుట్ చేసేసి బస్ పాయింట్కి వచ్చామనుకోండి. ఆ బస్ పాయింట్కి వస్తే బస్సెస్ ఎక్కిన తర్వాత స్టేషన్ తీసుకొస్తారు, స్టేషన్లోనే బ్రేక్ఫాస్ట్. ఇది ప్లానింగ్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మనం వచ్చేసాం బనారస్ రైల్వే స్టేషన్కి. ఈ స్టేషన్ నుంచి బయటికి వస్తే మనకి ఇక్కడ బస్సులు ఉంటాయి. ఆ బస్సుల ద్వారా మనకు కాశీకి వెళ్ళాలి. కాశీలో మనకి ఎక్కడ ఏ రూమ్స్ ఇచ్చారు ఏంటిది ఏ బస్ ఎక్కాలి అనేది మీకు ముందుగానే మీ ఎస్కార్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదిగో చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా బస్సెస్. ఈ బస్సెస్కి స్టిక్కర్స్ ఉంటాయి. మీకు ఏ బస్సు కేటాయించారు, ఏ హోటల్ కేటాయించారు, ఆ బస్సుకి ఉన్న స్టిక్కర్ని గ్రహించి మీరు ఆ బస్సులో ఎక్కాలి. ఆ బస్సు మీ హోటల్ దగ్గరికి వెళ్తుంది. హోటల్ వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీ హోటల్లో చెక్ఇన్ చేస్తారు మా ఎస్కార్ట్లు అందరూ. సో అక్కడ హోటల్ చెక్ఇన్ చేసిన తర్వాత మిమ్మల్ని లోకల్ ట్రిప్కి అలా వెళ్ళాలనుకుంటే మీ సొంతంగా మీరు వెళ్ళాలి. మా ప్రయాణికులకి నేను సజెస్ట్ చేసింది ఏంటంటే గంగా స్నానం చేసి మీరు గంగా హారతి చూసుకోండి. గంగా హారతి చూసుకున్న తర్వాత కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళండి. ఇదిగో చూడండి ఇప్పుడు మేమందరం బోట్లో ఇక్కడ గంగా హారతి చూడటానికి దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి బోట్లో ప్రయాణించాము.
ఇక్కడ గంగా హారతి అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచే ఫుడ్ పాయింట్ లొకేషన్ ఆస్థా గార్డెన్ అని ఉంటుంది. ఈ ఆస్థా గార్డెన్కి వస్తే ఇక్కడ అందరికీ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అందరూ డిన్నర్ చేసిన తర్వాత తమ హోటల్లోకి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోగలరు. ఇదిగో చూడండి, ఇక్కడ ఫుడ్ పాయింట్ లొకేషన్లో ఎంత విశాలంగా ఫుడ్ పెడతామనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అందరికీ చైర్స్ వేసేసి ఇక్కడ ఫుడ్ నీట్గా సర్వ్ చేస్తాము. ఇక్కడ గార్డెన్ ఉంటుంది, ఈ గార్డెన్లో కూడా కూర్చొని తినవచ్చు. తిన్న తర్వాత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోవచ్చు. ఇదిగో చూడండి, ఎవరిది వాళ్ళు సెల్ఫ్ సర్వీస్. ఇలా వెళ్ళి వాళ్ళు కావాల్సిన ఫుడ్ వాళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినాలి. భోజనం అయిపోయిన తర్వాత తమరి హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్న 2 గంటలకి బయలుదేరి దర్శనానికి వచ్చారు. ఎందుకంటే ఉదయాన్న వెళ్ళడం వల్ల స్పర్శ దర్శనం అలా అవుతుందని చెప్పేసి చాలామంది ఉదయాన్నే వచ్చారు. ఇదిగో చూడండి, కాశీ విశ్వనాథ్ ధామ్. ఇక్కడ లోపలికి మొబైల్ అలో ఉండదు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ బయటదే వీడియో తీయాల్సి వస్తుంది. ఇక్కడ ముందు రోజు 10 గంటల నుంచి కూడా లైన్ కట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి స్పర్శ దర్శనం కావాలి అని చెప్పేసి ఇలా లైన్లో క్యూలో ఉంటారు. ఇక్కడ 300 రూపీస్ టికెట్ ఉంటుంది, 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇది ఫ్రీ దర్శనం. నేను ఇదే ఫ్రీ దర్శనంలో వెళ్తున్నాను. స్పర్శ దర్శనం కావాలంటే మొదటి 50 మందికే లోపల పంపిస్తారంట. ఇదిగో చూడండి, లోపల విశ్వనాథుడి ఆలయం లోపల ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసాం సాక్షి వినాయకుడి దర్శనానికి. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ సాక్షి వినాయకుడి దర్శనం కూడా చేసుకోవాలి. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఈ వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవటానికి ఒక 200 మీటర్లు 300 మీటర్లు ఉంటుంది. జస్ట్ ఆ 200 మీటర్లు 300 మీటర్లు దర్శనం అవ్వటానికి సుమారుగా 3 గంటల సమయం పడుతుంది. ప్రొద్దున్నే వెళ్ళాలి. ప్రొద్దున్నే వెళ్తేనే దర్శనం తొందరగా అవుతుంది. 9 గంటల వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఉదయం 9 గంటల వరకే ఓపెన్ ఉంటుంది. సో అందరూ మార్నింగే వెళ్ళాలి. కాశీలో అన్నపూర్ణాదేవి దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కాశీ విశ్వనాథ్ ధామ్ దగ్గర నుంచి వెళ్ళి మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ సుమారుగా 300 మీటర్లు ఉంటుంది. ఇక్కడ ఎడం వైపు నుంచి వెళ్ళి ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడ చిన్న గల్లీలో వెళ్ళాలి మణికర్ణిక ఘాట్కి. ఇదిగో చూడండి, మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చాము. ఈ మణికర్ణిక ఘాట్ అని ఎందుకు అంటారంటే, మణికర్ణిక ఘాట్ భారతదేశంలోని వారణాసి నగరంలో గంగా నది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటి. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ అంత్యక్రియలు జరిపే మోక్షం లభిస్తుందని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం విష్ణువు కాశీలో తపస్సు చేస్తుండగా పార్వతీదేవి ధరించిన చెవి ఆభరణం ఎక్కడ పడిపోయింది. అందుకే ఈ ప్రదేశాన్ని మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఘాట్లో దాదాపు 24 గంటలు అంత్యక్రియలు కొనసాగుతుంటాయి. హిందూ విశ్వాసం ప్రకారం కాశీలో మరణించి మణికర్ణిక ఘాట్లో దహనం సంస్కారం జరిగితే జననం మరణం చక్రం నుంచి విముక్తి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడ మణికర్ణిక ఘాట్లో పితృదేవతలకి పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానాలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంట సమయంలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని భావిస్తారు. కాశీలోని ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత ఇక్కడ కనబడుతుంది చూడండి ఈ నంది విగ్రహం. ఇక్కడ నుంచి వెళ్ళి మనం దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి గంగా హారతి దగ్గరికి వెళ్తున్నాము. గంగా హారతి దగ్గరికి వెళ్ళటానికి దారి ఇది. ఆ నంది స్టాచ్యూ నుంచి వెళ్ళి ఒక 500 మీటర్లు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి దశాశ్వమేధ ఘాట్. మనం వచ్చేసాము, దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఘాట్ దగ్గరికి వెళ్ళటానికి మనం మెట్ల మార్గంలో ఇలా కిందికి వెళ్ళవలసి ఉంటుంది. ఇలా మెట్ల ద్వారా కిందికి వెళ్తుంటే ఇక్కడ హారతి ఇస్తారు, గంగా హారతి దశాశ్వమేధ ఘాట్ దగ్గర.
ఇదిగో చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ టీ షర్ట్స్ వేసుకున్నారు కదా, వీళ్ళు ముందుగానే అలంకరణ చేస్తారు. 6:30కి ఎగ్జాక్ట్గా హారతి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ కూర్చున్నారు కదండి, వీళ్ళంతా మన ఐఆర్సిటీసీ ప్యాసింజర్స్ కూడా ఇందులో ఉన్నారు. సో హారతి చూడటానికి ఇక్కడికి వచ్చారు చాలామంది. ఇక్కడ నుంచి చూసేవాళ్ళు ఇక్కడ హారతి ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తారు మెట్ల ద్వారా. గంగాలోంచి చూడాలి, అక్కడ బోటు ద్వారా వస్తారు. ఆ బోటు ద్వారా గంగా నుంచి వెళ్ళి వచ్చేసి బోటు ద్వారా నుంచి కూడా చూస్తారు అక్కడ నుంచి చూసేవాళ్ళు. ఇదిగో చూడండి, అక్కడ బోట్లో కూర్చున్నారు కదా, వీళ్ళు కూడా హారతి చూడటానికి వచ్చారు. అక్కడ నుంచి చూస్తారు, ఇక్కడ నుంచి చూస్తారు. సో మీకు ఎలా అనుకూలంగా ఉంటే ఆ విధంగా హారతి చూడటానికి వెళ్ళొచ్చు. కాశీలో ఘాట్ దగ్గర ఇలా ఒకతను కూర్చొని అందరి బొమ్మలు గీస్తున్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పి వీడియో తీశాను. ఈ పాపదే కాకుండా దేవుడి విగ్రహాలు కూడా తీశాడు. చూడండి, దేవుడి ఫోటోలు కూడా ఇలా 3D ప్రింట్లో పెయింట్తోని అన్నీ చేస్తూ ఉన్నాడు. మొత్తం చేయితోనే చేస్తున్నాడు. ఇదంతా చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పి నేను వీడియో తీశాను. అలా ఒక్కరిది పెన్సిల్ ఆర్ట్ చేయడానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఇలా దేవుళ్ళవి కానీ ఇలా కలర్గా కావాలంటే ఎక్కువే ఛార్జ్ చేస్తాడంట. దశస్వమేధ ఘాట్ దగ్గర ఉంటాడు ఇతను. ఇలా కాశీలో 2 రోజుల ప్రయాణం అయిన తర్వాత మరుసటి రోజు మనల్ని ఇలా బస్సులో తీసుకొస్తారు. బస్సులో స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం అయోధ్యకి ప్రయాణం కొనసాగిస్తాము. ఇలా బస్సుల ద్వారా అందరినీ తీసుకొస్తారు. ఇక్కడ పార్కింగ్ లాట్లో దించిన తర్వాత ఇక్కడ నుంచి అందరూ నడుచుకుంటూ మన ట్రైన్ ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అనేది ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి. ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళేసి మన కోచ్లో మన సీట్లో కూర్చోవాల్సి ఉంటుంది. సీట్లో కూర్చున్న తర్వాత మీ అందరినీ కౌంటింగ్ చేసుకున్న తర్వాత అందరికీ భోజనం పెట్టి అక్కడి నుంచి వెళ్ళి మనం అయోధ్యకి ప్రయాణాన్ని కొనసాగిస్తాము. ఇదిగో చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఇలాగే బస్సుల ద్వారా మన యాత్రికులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇలా వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం డైరెక్షన్ కూడా మేము చేస్తాము. गुड आफ्टरनून। हमारी भारत गौरव ट्रेन ऐसी है 59 B5 में लंच सर्विस स्टार्ट हो रही है और लंच सर्विस के लिए हमारे वेटर स्टाफ फुल यूनिफॉर्म में रेडी है। आज का जो हमारा मेनू है इस तरह है। रसम, दाल, पापड़, चपाती, मसाला आइटम्स कोच में हो चुके हैं और कुछ मन की पानी में लंच सर्विस स्टार्ट हो रही है। धन्यवाद। అందరూ భోజనం చేసిన తర్వాత అయోధ్య వెళ్ళటానికి వివరాలు డీటెయిల్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కోచ్లో. మీకు ఇందాక అనౌన్స్ చేసింది మొత్తం అర్థమైంది? క్లియర్గా ఇందాక చెప్పింది అనౌన్స్ చేసింది క్లారిటీ ఉందా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా?
ఇప్పుడు వీల్ చైర్లు మనం ఎలాంటి అయితే ఓకే, అయితే మనం ఇప్పుడు 2 నుంచి 2:30 వరకు మనకి స్టేషన్ తీసుకెళ్తాం అయోధ్య. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి ఆటో ట్రాన్స్పోర్టేషన్ పెట్టారు ఐఆర్సీసీ. ఆటో ట్రాన్స్పోర్టేషన్కి పర్ ఆటోకి 5 మెంబర్స్ వెళ్ళాలి. అట్లా మీరు ఏ ఆటో ఎక్కుతున్నారు అనేది కొంచెం అక్కడ మా ఎస్కార్ట్లు ఉంటారు, మీకు కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆటోలో 5 మెంబర్స్ వెళ్ళాలి. దానికి ఆటో చార్జెస్ మేమే పెట్టుకుంటాము. అదంతా క్యాల్కులేషన్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా ఇస్తారు. సో ఏ ఆటో వెళ్తుంది అనేది వాళ్ళకి ఫోటో కూడా తీసుకుంటారు. అక్కడ టెంపుల్ వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీరామ్ హాస్పిటల్ అని ఉంటుంది. శ్రీరామ్ హాస్పిటల్ వరకు ఆటోస్ వెళ్తాయి. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి 100 మీటర్స్ ఉంటుంది టెంపుల్, బై వాక్ వెళ్ళొచ్చు. అక్కడ 100 మీటర్స్ దూరం వెళ్ళగానే అక్కడ వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ వీల్ చైర్లో వెళ్ళొచ్చు. దానికి ఎంత ఛార్జెస్ అనేది సరే అక్కడ వెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ వీల్ చైర్లో వెళ్ళే వాళ్ళు వీల్ చైర్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వెళ్ళి మనం బై వాక్ లోపల ఎంట్రీ అయిన తర్వాత కొంచెం నడవాల్సి ఉంటుంది కంపల్సరీ. దగ్గర ఒక 300-400 మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ మొబైల్స్ అవన్నీ పెట్టడానికి లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీరు దర్శనం అక్కడ రామ్ మందిర్ దర్శనం అయిపోగానే బయటికి వచ్చిన తర్వాత ఒక 300 మీటర్స్లో లెఫ్ట్ సైడ్ గల్లీలో అక్కడ బోర్డు ఉంటుంది, హనుమాన్ మందిర్ ఉంటుంది. ఆ హనుమాన్ మందిర్ కూడా ఒక 50 to 20 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది. హనుమాన్ మందిర్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత పక్కన హనుమాన్ మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే అయోధ్య చేరుకున్న తర్వాత ఇక్కడ స్టేషన్ బయట ఇలా ఆటోలు ఉంటాయి. ఈ ఆటో ద్వారా అయోధ్య దగ్గర ఉన్న శ్రీరామ్ హాస్పిటల్ అనే లొకేషన్లో దింపేస్తారు. అక్కడి వరకు మేమే తీసుకెళ్తాము ఆటో ద్వారా. అక్కడ ఆటోలో వెళ్ళిన తర్వాత మీరు డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే ఆటో చార్జెస్ ప్రొవైడ్ చేస్తాము. ఆటో ద్వారా అందరినీ ఇక్కడ చూడండి శ్రీరామ్ హాస్పిటల్ కనబడుతుంది కదా, ఇక్కడ దించేస్తారు. ఇక్కడ నుంచి సుమారుగా 200 మీటర్లు ఉంటుంది మన టెంపుల్ అయోధ్య రామ్ మందిర్. ఈ రామ్ మందిర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి తమరు సొంతంగా దర్శనం చేసుకొని రావాలి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సుమారుగా ఇంకా 200 మీటర్లో హనుమాన్ మందిర్ ఉంటుంది. ఈ హనుమాన్ మందిర్కి వెళ్ళటానికి మెట్ల ద్వారా వెళ్ళాలి. ఇక్కడ ఒక సుమారుగా 20 నుంచి 30 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల ద్వారా మీరు వెళ్ళేసి హనుమాన్ మందిర్ దర్శనం చేసుకొని రావాలి. హనుమాన్ మందిర్ లోపల ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు చూపిస్తాను. హనుమాన్ మందిర్ బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకెళ్తే 100 మీటర్స్ దూరంలో పైన ఒక గుడి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది మన ఐటినరీ లిస్ట్లో లేదు. మీకు ఒకవేళ సమయం ఉంది అంటే జస్ట్ అట్లా సరదాగా వెళ్ళి రావచ్చు. ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ దశరథ్ మహారాజ్ అనే ఒక మందిర్ ఉంటుంది. ఈ దశరథ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళటానికి దారి ఇదిగో చూడండి. ఇప్పుడు మనం వచ్చేసాము దశరథ్ మహారాజ్ దర్శనం చేసుకోవటానికి. కానీ నేను వచ్చిన సమయానికి ఇక్కడ గుడి మూసేసి ఉంది.
ఇక్కడ భజన జరుగుతుందని చెప్పేసి కాసేపు భజనలో పాల్గొన్నాము. అక్కడ భజన పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి మేము సరయూ నదికి బయలుదేరిపోయాము. మీకు ఇక్కడ అయోధ్య రామ మందిర్ దర్శనం, హనుమాన్ మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఇక్కడ సరయూ నది దగ్గర గంగా హారతి ఉంటుంది. ఈ గంగా హారతిని మీరు దర్శించుకోవటానికి వెళ్ళవచ్చు. సరయూ నది దగ్గర హారతి అయిపోయిన తర్వాత అందరూ ఆటోలలో శ్రీరామ్ హాస్పిటల్ దగ్గరికి తమ సొంతంగా వస్తే అక్కడి నుంచి స్టేషన్ తీసుకెళ్తాము. స్టేషన్ తీసుకెళ్ళి ఇలా అందరికీ భోజనం పెట్టి మరి ప్రయాగ్రాజ్కి ప్రయాణం కొనసాగిస్తాము. మరుసటి రోజు మనం అందరం ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. ఈ ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత ఎలా వెళ్ళాలి ఏంటి అనేది, ఏ బస్ ఎక్కాలి అనేది ఇదిగో చూడండి ప్రయాగ్రాజ్ సంగం. మనం ప్రయాగ్రాజ్ సంగం స్టేషన్ చేరుకున్నాము. ప్రయాగ్రాజ్ సంగం స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత బస్సుల ద్వారా తమరిని సంగం స్నానం దగ్గరికి తీసుకొని వెళ్తాము. ఇదిగో చూడండి ఇలా బస్సుల ద్వారా అందరినీ తీసుకొని వస్తాము. మీకు కేటాయించిన బస్సులలో బస్ నంబర్స్ ద్వారా మీరు ఆ బస్సులో వస్తే మిమ్మల్ని తీసుకొని వస్తాము ఇక్కడికి. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి బోట్స్. ఈ పడవ ద్వారానే అందరూ సంగం స్నానం చేయటానికి వెళ్తారు. ఆ సంగం స్నానం చేయటానికి కాస్త దూరం వెళ్తారు. అక్కడ త్రివేణి సంగం, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి అని చెప్పేసి అక్కడ జెండాలు ఉన్నాయి కదా అక్కడికి తీసుకెళ్తారు. కానీ అక్కడ గంగా, యమున అనేది 2 నదులు కలుస్తాయి. కానీ సరస్వతి అనేది కింద నుంచి వెళ్ళి ఫ్లో ఉంటుందంట. సో అందుకే ఇక్కడ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగం అంటారు. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, ఇక్కడ వైట్ కలర్ రూమ్స్. అక్కడ ఆడవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి అవి కల్పించిన వసతులు. స్నానాలు చేసేసి వచ్చి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రయాగ్రాజ్లో ఇక్కడ త్రివేణి సంగం స్నానం చేసిన తర్వాత ఇక్కడ పక్కన హనుమాన్ మందిర్ ఉంటుంది. హనుమాన్ మందిర్ దర్శనం చేసుకొని ఇంకా కొన్ని చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ చూసిన తర్వాత తమ బస్ ప్లేస్కి వస్తే ఆ బస్సు ద్వారా అందరినీ తీసుకొని వచ్చి ఇలా ప్రయాగ్రాజ్ స్టేషన్కి తీసుకొస్తారు. ఇలా బస్ నెంబర్ ఉంది కదండి 12 నంబర్ అని, తమరికి ఏ బస్ నెంబర్ కేటాయించారో ఆ బస్ నెంబర్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కితే అలా మిమ్మల్ని మళ్ళీ స్టేషన్కి తీసుకొస్తారు. స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత తమని ట్రైన్లో కూర్చోబెట్టిన తర్వాత కౌంటింగ్ చేసుకుంటారు. అంతా ఓకే ఉన్న తర్వాత మళ్ళీ మీకు భోజనం పెట్టేసి అక్కడ నుంచి సికింద్రాబాద్కి తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది.
నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియో ఏదైనా చూసి మీకు నచ్చినట్టు అనిపించినా దాని గురించి డీటెయిల్స్ కావాలి అన్న ఇన్స్టాలో ఫేస్బుక్లో మెసేజ్ చేయవచ్చు. నేను త్వరగా రిప్లై చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ దు వ్లాగ్స్.